కేంద్రంలో వచ్చేది ఎన్డీఏ సర్కారేనని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే రేపు ఎన్నికల ఫలితాలు రానున్నాయని, తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో బీజేపీకి విజయం తథ్యమన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోరు ఉందని, ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారనున్నాయన్నారు. సౌత్ ఇండియాలో ఈసారి బీజేపీ ఎక్కువ స్థానాల్లో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేస్తున్న ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్ అన్ని కూడా ఆసక్తి రేపుతున్నాయి. ఏ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం నాకు అందుబాటులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఉన్నారు. ఈసారి ఎటువంటి ఫలితాలు బీజేపీకి రాబోతుంది, తెలంగాణలో ఎటువంటి రాజకీయ పరిస్థితులు పరిణామాలు నెలకొంటాయో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చాలా సర్వే సంస్థలు కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా ఇచ్చాయి. దేశంలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందా? ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? టీవీ నిర్వహించిన సర్వేలో కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానే ఉంది. కాబట్టి ఇప్పుడైతే సర్వే ఫలితాలు వస్తున్నాయో, ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయో, రేపు అవే వాస్తవం కాబోతున్నాయి. పొద్దున ఇంక 24 గంటలు అయితే అయిపోతుంది. అవే వాస్తవం కాబోతున్నాయి. అన్ని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా నిర్వహించిన సర్వే సంస్థలన్నీ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది. నరేంద్ర మోడీ గారు ముచ్చటగా 3వ ప్రధానమంత్రి కాబోతున్నారు. అత్యధిక స్థానాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది, ఇండియా గెలవబోతుందని చెప్పి సర్వే సంస్థలను చెప్తున్నాయి. కాబట్టి పక్కా రేపు ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబోతున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. అంటే ఎన్ని స్థానాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మరొక వైపు కాంగ్రెస్ కూడా గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ మేము 350 నుంచి 370 సీట్ల వరకు భారతీయ జనతా పార్టీ వస్తాయని చెప్పి ఇవాళ సర్వే సంస్థలు చెప్తున్నాయి. మేము కూడా అదే భావిస్తూ ఉన్నాం. 400 కూడా వస్తాయని చెప్పి కొన్ని సంస్థలు చెప్పినాయి. ఏదైనా జరగవచ్చు. కాబట్టి మేము అనుకున్న స్థానాలు మేము పక్కా రేపు గెలవబోతున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ చేసే ఆరోపణలు వాస్తవం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కూడా మొన్నటి వరకు కూడా మేము అధికారంలోకి వస్తామని చెప్పి ఎక్కడ చెప్పుకోలేదు వాళ్ళు వస్తారని చెప్పి. వాళ్ళు ప్రధానమంత్రి అభ్యర్థి కరివేయండు. ఈ ఎన్నికలు ఎవరు రుచి ఓటేయాలి? దేశ ప్రధానమంత్రి రుచి ఓటేయాలి. దేశాన్ని రేపు అభివృద్ధి బాటలో పడిపోయాలంటే, దేశ ప్రజలను రక్షించాలంటే, దేశాన్ని రక్షించాలంటే ప్రధానమంత్రి అభ్యర్థి రుచి ఓటేస్తారు. ప్రధానమంత్రి అభ్యర్థే అతిగతి లేని కాంగ్రెస్ పార్టీకి ఎవరు రుచి ఓటేయమంటారు? దేనికోసం ఓటేయాలి? కాబట్టి వాళ్ళే ఇప్పటివరకు అధికారం వస్తారు ఎక్కడ చెప్పుకోలే. ఇలా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి కాంగ్రెస్ పార్టీ, అలా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థల కార్యకర్తలు మన ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరని చెప్పకనే చెప్పుకున్నారు వాళ్ళు. కాబట్టి మేము బాగా చెప్తా, మా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారిని చూసి, మా పార్టీని చూసి ఓటేయని చెప్పి మేము బాగా చెప్తా ఎన్నికల ప్రచారంలో మేము ప్రచారం చేసినాం. దాన్ని చూసి ప్రజలు మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఓటేసారు తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎవరు చూసి దేనికోసం ఓటమంటారు? మళ్ళీ తిరిగి అవినీతి పాలన కొని తెచ్చుకోమంటారా? ఈ ప్రజాస్వామ్య విరుద్ధంగా ఇవాళ ఎమర్జెన్సీ విధించి దేశాన్ని అధోగతి పాల్చేటువంటి అటువంటి రాజ్యాన్ని మళ్ళా తెచ్చుకోమంటారా అని చెప్పి ప్రజలు ఆలోచించారు. 10 సంవత్సరాలు ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ఈ దేశాన్ని పాలించినటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అనేక సందర్భాల్లో పరాయి దేశాల నుంచి దేశాన్ని కాపాడడానికి నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి ఆపదలో కష్టాల్లో దేశాన్ని ఆదుకునేది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రపంచం మీద బాస్గా గుర్తించినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అటువంటి వ్యక్తి ప్రధానమంత్రి కావాలి తప్ప అటువంటి స్థాయిలో ఇతర పార్టీ నాయకులు ఎవ్వరు లేరు అని చెప్పి వాళ్ళు భావించిన ప్రజలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సరే ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా వాళ్ళకి అనుకూలంగా వస్తే ఫలితాలు మంచిగా అంటారు ఎగ్జిట్ పోల్స్, లేకుంటే కాదు అంటారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇవే ఎగ్జిట్ పోల్స్ చాలా బ్రహ్మాండం చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంటే జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నది. అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నది. నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా ఇంత పెద్ద వాతావరణం వచ్చింది, బీజేపీకి అనుకూలంగా ఇంత పెద్ద వాతావరణం వచ్చిందని చెప్పి అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ చర్చను పక్కదారి పట్టించడానికి, ఒక అయోమయం సృష్టించడానికి కాంగ్రెస్ పార్టీ ఆడిన కుట్ర తప్ప వేరే కాదు. రేపు ఫలితాలు వెలువడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీ చెప్పబెట్టలాగా రేపు ఉంటారు. కరీంనగర్లో ఎటువంటి ఫలితం రాబోతుంది? బండి సంజయ్ ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాం. కార్యకర్తలు అదేవిధంగా కష్టపడ్డారు కాబట్టి గెలుస్తామని చెప్పి నమ్మకం, విశ్వాసం కూడా మాకు ఉన్నది. అంటే కేంద్రంలో బీజేపీ రాబోతుందని చెప్తున్నారు కదా, మీకేమైనా చోటు దక్కే అవకాశం ఉందా? చాలా ప్రచారం కూడా జరుగుతుంది, బండి సంజయ్ మంత్రివర్గంలో స్థానం లభించబోతుందని చెప్పి. మేము కేంద్ర మంత్రుల పదవి కోసమో, జాతీయ రాష్ట్ర స్థాయి పదవుల కోసమో ఎన్నికల్లో పోటీ చేయాలి. కార్యకర్తల ఆలోచన, ఆకాంక్ష, ప్రజల యొక్క ఆలోచన, ఆకాంక్ష నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి, ఈ దేశాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆలోచనతో. కాబట్టి ఆ సంకల్పం నెరవేరాలంటే కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండి సంజయ్కి మేము ఓటేస్తే బండి సంజయ్ పోయి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడంలో వారు ఓటు వేస్తారని చెప్పి ఒక నమ్మకంతో, ఒక ఆలోచనతో, ఒక ఆకాంక్షతో వారు ఓటేసేది తప్ప వేరే ఉద్దేశం కాదు. కాబట్టి అటువంటి ఆలోచనతో మేము లేము. మా లక్ష్యం వల్ల, మా ఆకాంక్ష వల్ల, మా ఆశయం వల్ల నరేంద్ర మోడీ గారిని
ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి చేయడం ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకోవడం. ఇది మొత్తానికైతే దేశంలో బీజేపీ రాబోతుందని చెప్తున్నారు. కరీంనగర్లో తాను కూడా విజయం సాధిస్తానని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి, మరికొన్ని గంటల్లోనే ఫలితాలు రాబోతున్నాయి. ఈ ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి, ఎవరికి ప్రతికూలంగా ఉంటాయని చెప్పి వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.